హాయ్ హలో మా ఇంట్లో అయితే మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసామన్నమాట. కొత్త ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము. నాకైతే మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. ఎవ్రీ సమ్మర్ వచ్చింది అంటే ప్రతి ఒక్క తెలుగింట్లో కూడా ఆవకాయ పచ్చడి పెట్టకుండా అయితే ఉండరు. సో అంత ఎమోషన్ అనమాట మనకి ఆవకాయ పచ్చడి. ఈ మామిడికాయ పచ్చడికి ఎంతమంది కనెక్ట్ అయ్యారు అనేది కామెంట్లో చెప్పండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు. ఈసారి అయితే ఫస్ట్ టైం నేనే మామిడికాయ పచ్చడి అయితే కలిపేసాను అనమాట. ఎప్పుడు మా అత్తయ్య చేస్తారు, కానీ ఈసారి నేను కూడా నేర్చుకోవాలి అని చెప్పేసి నేనే మామిడికాయ పచ్చడి అయితే కలిపేశాను. సో నేను వాడిన ప్రాసెస్ ఏంటి, ఏమేమి వాడాను, ఎంత క్వాంటిటీ తీసుకున్నాను పక్కా కొలతలతో అయితే చెప్పేస్తాను అనమాట. సో మొదటిసారి మన ఛానల్ చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దీనికి కావాల్సిన ఏమేమి కావాలి అనేది అయితే ముందైతే చూసుకుందాం అనమాట. సో దీనికోసం కావాల్సిన ఏమేంటి అనేది అయితే చెప్తాను అనమాట. మామిడికాయ ముక్కలు, అలాగే మెంతుపిండి, ఆవపిండి, నేను ఉప్పు కారం 2 కలిపి తీసుకున్నాను. అలాగే వెల్లిపాయలు అనమాట. ఎల్లిపాయలు ఈ విధంగా గర్భాలుగా ఒలుచుకున్నవి, అలాగే ఎల్లిపాయలు కొన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నవి, శనగ నూనె మాత్రమే వాడాలి, అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి 2 మానికల ముక్కలు అయితే అయ్యాయి నాకు. 2 మానికల ముక్కకి నేను గిద్ద మెంతుపిండి తీసుకున్నాను, 2 గిద్దల వరకు వచ్చేసి ఆవపిండి అయితే తీసుకున్నాను. ఉప్పు కారం వచ్చేసి 5 గిద్దలు ఉప్పు, 5 గిద్దలు కారం అయితే తీసుకున్నాను. ఎల్లిపాయలు అయితే 1/4 కేజీ వరకు అయితే తీసుకున్నాను అనమాట. కేజీంబా వరకు శనగ నూనె అయితే పడుతుంది. ఏం లేదండి, చాలా సింపుల్గా మనం మ్యాంగో పిక్లు అయితే చేసుకోవచ్చు. పసుపు అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి, యాంటీబయాటిక్ కాబట్టి, సో త్వరగా పాడవకుండా ఉంటుంది. అలాగే ముక్కలు అయితే నేనైతే విడిగా కొట్టించాను. ఒక కాయకి 5 రూపాయలు అయితే తీసుకున్నారు ముక్క కొట్టినందుకు. చాలా బాగుంది అనమాట. ఇవైతే మా వదిన వాళ్ళ చెట్టుకు కాస్తే పంపించింది అనమాట. పచ్చడి అయితే ఫస్ట్ టైం నేను పెడుతున్నాను. మీలో ఎంతమంది నాలా ఫస్ట్ టైం పచ్చడి పెట్టడానికి యాంగ్జైటీ ఫీల్ అవుతారనేది కామెంట్లో చెప్పండి. నేనైతే కొన్ని ఎల్లిపాయలు తీసుకొని వేసేసాను. తర్వాత పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా మొత్తం అంతా వేసేసాను అనమాట. అన్నీ కలిపేసుకోవడమే. ఏదైనా ఫస్ట్ కలపవచ్చు, ఏదైనా నెక్స్ట్ కలుపుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే కలిపేస్తున్నాను అనమాట. అన్నీ కలిపేసుకోవడమే. మామిడికాయ పచ్చడి పెట్టడం చాలా ఈజీ అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఎప్పుడు కూడా నేనైతే పెట్టలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టాను. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను అనమాట. వావ్, నేను ఈసారి పచ్చడి పెట్టేశాను అని చెప్పి. అన్నీ అంటే యాడ్ చేశాను. ఆవుపిండి, మెంతుపిండి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ కొంతమంది ఆవుపిండి, మెంతుపిండి లేకుండా కూడా పెడతారు. దానిలో గ్రేవీ అయితే రాదు, ఓన్లీ ముక్కలు మాత్రమే ఉంటాయి. సో నేను ఆవుపిండి వచ్చేసి 2 మానికలకు వచ్చేసి అరశోడు తీసుకున్నాను, అంటే 2 గిద్దలు తీసుకున్నాను అనమాట. మెంతుపిండి వచ్చేసి ఆవపిండికి హాఫ్ అనమాట, 1 గిద్ద మెంతుపిండి అయితే తీసుకున్నాను. అలాగే ఉప్పు కారం అనమాట. ఉప్పు వచ్చేసి 5 గిద్దలు, కారం వచ్చేసి 5 గిద్దలు. మాది కారం అనేది ఎక్కువ మంటగా ఏమి ఉండదు, అందుకోసం అని చెప్పేసి 5 గిద్దలు తీసుకున్నాను. కొలత కూడా 5 గిద్దలే. ఒకవేళ మీరు కొంచెం స్పైసీగా తింటారు, మీ కారం అనేది స్పైస్ తక్కువగా ఉన్నట్లయితే ఇంకో గిద్ద అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం అంతా కలిపేసి 2 రోజులు అయితే ఊరబెట్టేసాను దీన్ని. 2 రోజుల తర్వాత అయితే చాలా కలర్ఫుల్గా ఎంత బాగుందో తెలుసా. అసలు స్మెల్ అయితే నేను కిచెన్లో పెట్టాను అనమాట. స్మెల్ అయితే ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వస్తుంది. ఎవరికైనా కానీ మ్యాంగో అంటే చాలా ఫేవరెట్ అనమాట. బిర్యానీకి మించినది ఆవకాయ పచ్చడి అని నేను అంటాను. ఆవకాయ పచ్చడి ఉంటే, అందులో కొత్త ఆవకాయ పచ్చడి ఉంటే మనం ఆగుతామా? సో 3 రోజుల నుండి నేను ఆవకాయ పచ్చడితోనే తింటున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఈ విధంగా మామిడికాయ పచ్చడి అనేది ఈ విధంగా పెడతారు అనేది కామెంట్లో చెప్పండి. మీరు ఎక్స్ట్రాగా ఇంకేమైనా యాడ్ చేస్తారా దీనిలో లేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి. మేమైతే ఖచ్చితంగా శనగ నూనె మాత్రమే వాడతాము, ఇంకే నూనె వాడము. శనగ నూనె అయితేనే టేస్ట్ బాగుంటుందని మా అత్తయ్య చెప్పారనమాట. సో మీరు ఏది వాడతారు, ఏ నూనె వాడతారు అనేది కామెంట్లో చెప్పండి. మీరు ఇవి కాకుండా ఎక్స్ట్రా ఇంకేమైనా యాడ్ చేస్తారా లేదా అనేది కూడా కామెంట్లో అయితే చెప్పేయండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు అనమాట. సో మామిడికాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. అసలు నోట్లో అయితే నాకైతే నోరు అంతా మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది అనమాట ఇవి కలుపుతున్నప్పుడే. కానీ మా అత్తయ్య 2 రోజులు మాగబెడదామని చెప్పేసి అన్నారనమాట. లేకుంటే అప్పుడే రైస్ కలిపేసుకొని తినేసేదాన్ని, కానీ కుదరలేదనమాట. సో 2 డేస్ తర్వాత అయితే కంపల్సరీగా తిందామని చెప్పేసి అయితే అనుకున్నాను. 2 డేస్ మాగనిచ్చిన తర్వాత అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది చట్నీ కూడాను. సో మీరు ఏ విధంగా పెడతారు అనేది కామెంట్లో చెప్పండి. నేనైతే ఈ విధంగా మామిడికాయ పచ్చడి అయితే పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు పెట్టేశాను. మళ్ళీ మీరు ఏ విధంగా పెడతారు అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.